నమస్కారం, N9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బోడుప్పల్లో రణరంగమైన భూపోరాట నిరసన. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం. ప్రతిష్టాత్మక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల నిరుద్యోగ యువత ముందే ఎమ్మెల్యేల అసంతృప్తి. రేవంత్ సర్కార్ కేబినెట్ బంపర్ నిర్ణయాలు. తెలంగాణ భవిష్యత్ మార్చేలా భారీ నిధులు, కొలువుల పండగ. ఇక వివరాలు చూస్తే, హైదరాబాద్ ఈ రోజు ప్రపంచ ఐటీ రంగంలో ఒక వెలుగుతోంది. అంటే సైబరాబాద్, హైటెక్ సిటీ అనే పేర్లు గ్లోబల్ టెక్ కారిడార్లో మారుమోగుతున్నాయి. అంటే దాని వెనుక ఒక లీడర్ నమ్మిన విజన్, అసాధ్యమైన చోట సాధ్యం చేసి చూపించిన పట్టుదల ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐటీ రంగంపై ఉన్న పక్కా రోడ్ మ్యాప్ తో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలవడానికి చేసిన ఆ చారిత్రాత్మక ప్రయత్నం గ్లోబల్ టెక్ హిస్టరీలోని ఒక అద్భుతమైన అధ్యాయం. అది హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చాలని చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్న సమయం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలవడానికి 10 నిమిషాల సమయం కావాలని కోరగా మొదట మైక్రోసాఫ్ట్ టీం నుంచి నిరాకరణ ఎదురైంది. కానీ వెనక్కి తగ్గని చంద్రబాబు చివరికి 15 నిమిషాల అపాయింట్మెంట్ ను సాధించారు. ఆ లభించిన కొద్ది సమయంలోనే పోటీ పడుతూ భారతదేశానికి ఉన్న అసలైన బలాన్ని బిల్ గేట్స్ ముందుంచారు. భారతీయుల అద్భుతమైన గణిత ప్రతిభ మరియు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం, ఈ రెండు కలిస్తే ఐటీ రంగానికి ఒక డెడ్లీ కాంబినేషన్ అవుతుందని కేవలం 15 స్లైడ్లతో పక్కా ప్రజెంటేషన్ ఇచ్చి బిల్ గేట్స్ ను ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకు కేవలం అమెరికాలోని సియాటెల్కే పరిమితమైన మైక్రోసాఫ్ట్ ను భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ తీసుకురావాలని పట్టుపట్టారు. ఆ తర్వాత స్వయంగా చంద్రబాబు గారే సియాటెల్ వెళ్లి లీగల్ ప్రాసెస్ పూర్తి చేసి బిల్ గేట్స్ ను ఒప్పించడంతో సియాటెల్ వెలుపల ప్రపంచంలోని అతిపెద్ద మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో స్థాపితమైంది. ఒక నాయకుడి ఆలోచనకు పట్టుదల తోడైతే చరిత్ర ఎలా సృష్టించబడుతుందో అనడానికి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ సజీవ సాక్ష్యం. ఈ చారిత్రాత్మక విజన్ ప్రెజెంటేషన్ నేడు లక్షలాది మంది తెలుగు ఐటీ ఉద్యోగుల జీవితాలకు పునాది వేసింది. I started IT. Nobody imagined why I am talking about IT. Then I started IT. First time, internet revolution has come. World has become a global village. Before that, what America is doing, we don't know. After 3 days, 4 days, we used to know in papers, late news. That is where I networked with Bill Gates. I asked his appointment. Then he told me, I don't have any work with politicians. First of all, that is the impression about politician. Politician does not know anything. Why should we waste our time? We are business people. Then I told him, I am having something to share with you. Give me 10 minutes. With great difficulty, he told me, you come, join in cocktail party. Today, at least if you join cocktail party, we are having some credibility. Nobody will believe. At that time, if you join immediately, we will be branded as party in that angle. So I told him, then with great difficulty he gave me 15 minutes. Always we are also very strong persons among us. At that time one of my secretary, very strong secretary, what all I say he will put it on presentations, everything. Then we prepared one of the best presentation. Then I gave around 14 to 15 slides. Not more than that. Always I believe. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్. ఏపీ యువతను గ్లోబల్ లీడర్లుగా మార్చడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్వయంగా భారత గౌరవనీయులైన రాష్ట్రపతి మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సమూల సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించిన లోకేష్ నేడు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మక సరికొత్త విద్యా క్యాంపస్ ను అధికారికంగా ప్రారంభించారు. కేవలం డిగ్రీ సర్టిఫికేట్లకు పరిమితం కాకుండా గ్లోబల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా యువతను ఎలా తీర్చిదిద్దబోతున్నారో ఆయన వివరించిన తీరు విద్యార్థుల్లో సరికొత్త జోష్ నింపుతోంది. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా మార్చాలని పక్కా ప్లాన్ తో మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని రీమోడల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వేదికగా దేశ అత్యున్నత నాయకత్వంలో ఉన్నత విద్యా సంస్కరణలపై చర్చలు జరిపారు.
ఆ చర్చల అనంతరం రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మక క్యాంపస్ను ప్రారంభిస్తూ ఆయన తన విజన్ను పంచుకున్నారు. మన విద్యా వ్యవస్థ కేవలం పరీక్షలు రాయడం, డిగ్రీలు ఇవ్వడానికే పరిమితం కాకూడదని, నిరంతరం మారుతున్న సరికొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటూ జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునేలా విద్యార్థుల మైండ్ సెట్ ను మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఏకంగా 5,000 మంది విద్యార్థులతో ఈ ప్రతిష్టాత్మక క్యాంపస్ తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. తాను నిర్వహిస్తున్న అటు మానవ వనరుల అభివృద్ధి మరియు ఇటు ఐటీ శాఖలను పూర్తిగా అనుసంధానం చేస్తూ ఏపీ యువతకు గ్లోబల్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కేలా వారి భవిష్యత్తును అత్యంత బలంగా నిర్మించేందుకు తమ కూటమి ప్రభుత్వం 100% కట్టుబడిందని లోకేష్ భరోసా ఇచ్చారు. A gift to the youth of Andhra Pradesh. I believe this is just the beginning. And as we discussed while we're driving in here, 5,000 students per year to start off in this campus. But I'm sure we'll do a lot more as we go about in our journey. Many of you know me as the IT Minister of Andhra Pradesh. I keep telling that is my India hat. But something that I'm more passionate about is actually my education hat, my Bharat hat. I'm also the HRD Minister for this great state. I truly believe that we need to unlock human capital and human potential. Only then we can deliver a lot of things. Yes, technology does change the world, no second thoughts about it, but it's education that creates people who bring about that change, and that is why education should be central to whatever we do. And that is why this event is very close to my heart, and thank you very much for having me here. I think we agreed on this day when we first met and said July 2nd we are going to do it. There's not going to be any changes, and I'd like to thank you for not changing that date. Today is not just merely starting another higher education institution or a university. I believe that it is a new. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ విచిత్రం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సాధారణంగా నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, గ్రూప్స్ పరిస్థితి ఏంటని అడగడానికి తమ ప్రాంత ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా మంది నిరుద్యోగ యువకులు నోటిఫికేషన్ల అప్డేట్ కోసం కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్లారట. అయితే అక్కడ సీన్ రివర్స్ అయింది. నిరుద్యోగుల సమస్యలు విని సొల్యూషన్ చెప్పాల్సిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అంతర్గత బాధను, అసంతృప్తిని ఆ నిరుద్యోగుల ముందే వెళ్లగక్కినట్లు ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు పొలిటికల్ కార్డర్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకాలపై గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు గట్టిగానే సాగుతున్నాయి. సీనియర్లు, ఆశావాహులు చాలా మంది మంత్రి పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నిరుద్యోగులు తమ నోటిఫికేషన్ల విషయమై రిక్వెస్ట్ చేయడానికి సదరు ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ ఆసక్తికరమైన సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. జాబ్స్ కోసం వచ్చిన యువతతో ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది సరే, కానీ అసెంబ్లీలో మాకిస్తానన్న మంత్రి పదవులనే ఇంకా ఇవ్వడం లేదు. ఆ రకంగా చూసుకుంటే మేము కూడా ఇప్పుడు ఒక రకమైన నిరుద్యోగులమే కదా అంటూ కాస్త సరదాగా మరి కాస్త అసంతృప్తితో వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లీడర్ల నోట వచ్చిన ఈ పదవుల నిరుద్యోగం మాటలు ఇప్పుడు అటు పాలిటిక్స్ సర్కిల్స్ లో, ఇటు సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ కు, చర్చలకు దారితీస్తున్నాయి. నిరుద్యోగుల బాధలు తీర్చాల్సిన లీడర్లే తమకు పదవులు రాలేదన్న బాధను ఈ రకంగా సాటి నిరుద్యోగులతో పంచుకోవడం ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లోనూ హాట్ డిస్కషన్ కు కారణమవుతోంది. హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఉద్యోగాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర పోయినారంట. మా ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే నాకు కూడా మంత్రి పదవి ఇస్తానని నాకు ఇస్తలేండి, మీకు నేనేం చెప్పుకోవాలి, నా ఉద్యోగం దిక్కులేని చెప్పింది. అది హైలైట్. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు మౌలిక వసతుల కల్పన, ఇటు నిరుద్యోగ భర్తీ, అలాగే పేద విద్యార్థుల సంక్షేమ లక్ష్యంగా కేబినెట్ అడుగులు వేసింది. ప్రతిష్టాత్మక మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ 1 పనుల కోసం ఏకంగా 7,345 కోట్ల రూపాయల భారీ నిధులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు నిరుద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటిస్తూ వైద్య రంగంలో వేలాది ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాంటి కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానంగా 3 రంగాలు టాప్ ప్రయారిటీగా నిలిచాయి. హైదరాబాద్ సిటీ రూపురేఖలను మార్చే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఫేజ్ 1 పనుల అంచనాలకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో భారీ నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అలాగే వరంగల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో కలిపి మొత్తం 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని త్వరలోనే పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కేబినెట్ ఒక మానవీయ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది అందరికీ కూడా ఉచిత అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. దీనివల్ల లక్షలాది మంది పేద విద్యార్థులకు మేలు జరగనుంది. జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో
అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం. అంతర్జాతీయ దౌత్యం అంటే కేవలం దేశాల సరిహద్దులు, ఒప్పందాలు, వ్యాపార చర్చలే కాదు, రెండు భిన్న సంస్కృతుల కలయిక కూడా అని చాటి చెప్పే ఒక అద్భుతమైన దృశ్యం దేశ రాజధాని ఢిల్లీలో ఆవిష్కృతమైంది. భారత పర్యటనలో ఉన్న జపాన్ సరికొత్త ప్రధానమంత్రి సనాయ్ తకాయిచికి మన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఘనంగా గౌరవం ఇచ్చారు. అయితే ఈ విందులో జరిగిన ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెట్ ఛానళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రధాని మోడీ ప్రత్యేకంగా కోరడంతో జపాన్ ప్రధాని సనాయే మన సాంప్రదాయ సంతూరు వాయించాన్ని వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఈ విందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధుల సమక్షంలో భారతీయ శాస్త్రీయ సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మన దేశానికి చెందిన ప్రముఖ కళాకారులు అద్భుతంగా సంతూరు వాయిద్యాన్ని వాయిస్తుండగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ వాయిద్యం యొక్క విశిష్టతను జపాన్ ప్రధాని సనాయే తకాయిచికి వివరించారు. అంతటితో ఆగకుండా ఆమెను కూడా స్వయంగా ఆ సంతూర్ను ఒకసారి వాయించి చూడాలని మోడీ రిక్వెస్ట్ చేశారు. మొదట అంత పెద్ద అంతర్జాతీయ వాయిద్యాన్ని ఎలా వాయించాలో తెలియక ఆమె కాస్త ఇబ్బంది పడగా ప్రధాని మోడీ వెంటనే స్వయంగా ముందుకొచ్చి సంతూరు వాయించే చిన్న కర్రలను చేతిలోకి తీసుకుని తంత్రులపై ఎలా కొట్టాలో స్వయంగా వాయించి చూపించారు. మోడీ గైడెన్స్ తో ఆత్మవిశ్వాసం తెచ్చుకున్న జపాన్ పీఎం వెంటనే ఆ కర్రలను అందుకుని సంతూర్పై అద్భుతమైన స్వరాలు పలికించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి హాల్లోని దౌత్యవేత్తలు, అధికారులు అందరూ ఒక్కసారిగా చప్పట్లతో అభినందనలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత సమన్వయం ఎలా ఉందో అర్థం పట్టేలా ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా పచ్చ చొక్కాల శ్రేణులు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. స్వయంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలోని స్థానిక కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పై టీడీపీ లీడర్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఎమ్మెల్యేను వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ మంత్రిని నిలదీసిన తీరు ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, కూటమి సమన్వయం కోసం అవనిగడ్డలో అధికారికంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కి ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ గ్రౌండ్ లెవెల్ లీడర్లు ఒక్కసారిగా స్టేజ్ ముందుకు దూసుకొచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఒక టీడీపీ కార్యకర్త మంత్రిని నేరుగా వేలు చూపిస్తూ ఎమ్మెల్యేను తీవ్ర పదజాలంతో దూషించారు. తమకు న్యాయం జరగాలంటే ప్రస్తుత ఎమ్మెల్యేకు దీటైన గట్టి వ్యతిరేక స్వరం వినిపించగలిగే బలమైన నాయకుడిని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అధికారికి ఇన్ఛార్జిగా తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. మంత్రి, జిల్లా అధ్యక్షుడు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినకుండా స్లోగన్లు ఇస్తూ కూర్చీల్లోంచి లేవడంతో మీటింగ్ పూర్తిగా రసాభాస్గా మారింది. జిల్లా అధ్యక్షుల వారు కూడా ముందు మండల ప్రెసిడెంట్తోని, క్లస్టర్తోని, అలాగే ఎమ్మెల్యే గారిని ఒక మీటింగ్ పెట్టి తర్వాత ముఖ్యమైన కార్యకర్తలతో కూడా మీటింగ్ తప్పనిసరిగా మీటింగ్ పెట్టే ప్రక్రియ మొదలవుతుంది. ఆగమైన మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. మీకు అర్థం మీటింగ్ అనేది కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మీటింగ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నామని, పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా
క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది చేసే పనులు ప్రభుత్వాల పరుపును నడి రోడ్డుపై తీస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెలుగు చూసిన ఒక దారుణమైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నడవలేని స్థితిలో ప్రాణాపాయంలో ఉన్న రోగులను వార్డులోకి తీసుకెళ్లడానికి ఉపయోగించే వీల్ చైర్ కావాలంటే అక్కడ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అనంతపురం ఆసుపత్రి సిబ్బంది మాత్రం అది మా సొంత ఆస్తి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా డబ్బులు లేకపోతే చేతిలో ఉన్న సెల్ ఫోన్ తాకట్టు పెట్టారని రోగుల ముఖం మీదే చెప్తున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వందలాది మంది నిరుపేద రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు. అయితే అత్యవసర విభాగం వద్ద రోగులను లోపలికి తీసుకెళ్లడానికి వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు అత్యంత కీలకం. వీటిని రోగుల సహాయకులకు ఉచితంగా ఇవ్వాలనేది అధికారిక నిబంధన. కానీ అక్కడున్న 4వ తరగతి సిబ్బంది మరియు కొందరు వార్డ్ బాయ్స్ దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా మార్చేశారు. వీల్ చైర్ కావాలని అడిగిన బాధితుల నుంచి వందల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాము పేదవాళ్లమని, అంత డబ్బు ఇచ్చుకోలేమని కొందరు బాధితులు బతిమలాడగా, అయితే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఇక్కడ తాకట్టు పెట్టండి, వీల్ చైర్ తిరిగి ఇచ్చినప్పుడు మీ ఫోన్ ఇస్తాం అంటూ సిబ్బంది కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితులు సిబ్బంది చేస్తున్న ఈ అరాచకాన్ని సాక్ష్యాలతో సహా ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉచిత సేవలను లంచాల దందాగా మార్చిన సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఊరికి చెప్పలేదు వాళ్ళకి తీసుకున్నదానికి మొబైల్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మొబైల్ ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? తీసుకున్నారు. నేను 2 సార్లు మొబైల్ తీసుకున్నారు. నేను పేషెంట్ ఫోన్ చేస్తాను. ఇప్పుడు 2 సార్లు చేశాను. కిడ్నీ అక్రమార్కులు ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములను, చెరువులను చివరికి ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హైడ్రా మరోసారి ప్రాక్టికల్ గా నిరూపించింది. హైదరాబాద్ నగర శివారులోనే కాకుండా ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలోనూ హైడ్రా తన మార్క్ యాక్షన్ ను ముమ్మరం చేసింది. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు భారీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు. కాలనీ ప్రజల వినోదం కోసం కేటాయించిన కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారనే సమాచారంతో రంగంలో దిగిన హైడ్రా క్షణాల మీద అక్కడున్న ఆక్రమణను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది. ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని మహాదేవపురం కాలనీ లేఅవుట్ లో సర్వే నంబర్లు 213 మరియు 2014 పరిధిలో సుమారు 655 గజాల స్థలాన్ని పార్క్ కోసం అధికారికంగా కేటాయించారు. అయితే ఈ స్థలంపై కనీసం కొందరు స్థానిక ప్రైవేట్ వ్యక్తులు రియల్ మాఫియా వెనక ఉండి ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడ తాత్కాలిక నిర్మాణాలకు కసరత్తులు చేశారు. దీన్ని గమనించిన మహాదేవపురం కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానికులు తక్షణమే స్పందించి ఆధారాలతో సహా హైడ్రా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదుపై అత్యంత వేగంగా స్పందించిన హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ బృందం స్థానిక మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ఇంద్రేశ్వరంలో ల్యాండ్ అయింది. ఆక్రమణలకు పూర్తిగా క్లియర్ చేసి మళ్లీ ఎవరూ లోపలికి రాకుండా 655 గజాల పార్క్ చుట్టూ ప్రభుత్వ ఖర్చుతో పక్కాగా ప్రహారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. తమ పార్కు స్థలాన్ని కాపాడేందుకు కాలనీ బాతులు హైడ్రా అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తీసినలేదు విడిసారికి ఎంత జరిగింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కాంగ్రెస్ నాయకుల అక్రమాలను, వైఫల్యాలను తాము సాక్ష్యాలతో సహా నిలదీస్తుంటే వాటి నుండి తప్పించుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు డ్రామాలు ఆడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని ఆధారాలతో తాము గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద చర్చకు బయలుదేరుతుంటే ప్రభుత్వం ఓటమి భయంతో పోలీసులను రంగంలోకి దించి తమను అక్రమంగా అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలు, చర్చల నేపథ్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో మీడియా ముఖంగా మాట్లాడిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అటాక్ చేశారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని తాము ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు ఎదురు సవాళ్లు విసిరితో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్ నేతల్లాగా సవాళ్లు విసిరి వెనక్కి పారిపోయే రకం కాదని, పక్కా డాక్యుమెంట్లో ఆధారాలతోనే గ్రౌండ్లోకి వస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతి జరగకపోతే
తమ చర్చకు రాకుండా పోలీసులతో ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారని ఆయన నిలదీశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాము ఈ అక్రమాలపై పూర్తి స్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని, అయితే సభలో ప్రతిపక్షాల వాయిస్ను నొక్కేయకుండా తమ మైక్ కట్ చేయకుండా సమావేశాలు నడపాలని స్పీకర్ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గన్ పార్క్ చర్చల రచ్చ మరియు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా సభ నడపాలంటూ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన డిమాండ్ ఇప్పుడు రాబోయే సభా సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరి ప్రతిపక్షాల సవాల్పై అధికార కాంగ్రెస్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. సార్ ఎట్లా చూడాలి? అరెస్ట్ ని సవాళ్ళ మీద సవాళ్ళు. ఒకవైపు ఏమో గురుకులాలపై అవినీతి అంటున్నారు, ఒకవైపు ఏమో అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఇక్కడ మేము చర్చిస్తామన్నారు. ఎట్లా చూడాలి అరెస్ట్? మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో ప్రశ్నిస్తా ఉంది, ప్రజల వైపు పోరాడుతా ఉంది, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తా ఉంది. మేము ప్రతిదీ కూడా సబ్జెక్ట్ తోని ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రశ్నించిన వెంటనే సబ్జెక్ట్ కి ఆన్సర్ లేక ఏం చేస్తారు వీళ్ళు? సవాళ్ళు విసురుతారు. ప్రశ్నించడంలో మేము కదా సవాళ్ళకు కూడా రెడీ, ఎవిడెన్స్ తో రెడీగా ఉన్నాం. మేము అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర, మీకు చూపెడతామని చెప్పి రెడీ అవి బయలుదేరుతా ఉంటే లోపలేమో కేటీఆర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరి గురించి? జూపల్లి కృష్ణారావు గారు నేను వారు సవాల్ ఇచ్చినారు, నేను వచ్చి చర్చిస్తా భవన్లోకి అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నారు లోపల. వీళ్ళేమో హరీష్ రావు గారు మీరు రండి, మేము చర్చిస్తాము, ఏది ఇప్పుడు మేము బయట పెట్టిన కుంభకోణం గురించి మేము చర్చిస్తామని చెప్పేసి 3 మంత్రులు ఛాలెంజ్ చేసినారు. పొన్నం గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అజరుద్దీన్ గారు. దానికోసం హరీష్ గారు బయలుదేరినారు. ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ పోలీసు వాళ్ళే కదా. మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, హరీష్ గారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. హరీష్ గారు ఇంకో ప్రయత్నం చేసినారు, దయచేసి మేము వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడతా అని చెప్పి వీళ్ళ ముందరే ఫోన్ కూడా చేసినారు. వాళ్ళకి అజరుద్దీన్ గారికి ఫోన్ చేసినారు, లక్ష్మణ్ గారికి ఫోన్ చేసినారు, పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేసినారు. 3 ఫోన్ ఎత్తట్లేదు. అంటే ఏంది అన్నట్టు? మేము అవినీతి చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ ప్రజల పక్షాన మేము పోరాడిందంతా నిజమని చెప్పి బట్టబయలైంది. స్టేజ్ దొరికినా అదే మాట, స్టేజ్ కిందైనా అదే మాట, అసెంబ్లీలో కూడా అదే మాట. మీకు కూడా మైక్ లో అప్పుడప్పుడు ఇస్తా ఉంటారు, అక్కడ మాట్లాడే ప్రయత్నం మేము ఏమంటున్నాము ఇప్పుడు దీని గురించి మాకు మైక్ ఇవ్వండి, అసెంబ్లీ పెట్టండి అన్నాము. మేము ఎక్కడికైనా చర్చించి మేము సవాళ్ళు విసరట్లేదు, ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మేము నిలదీస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల ఆస్తుని లూటీ చేస్తుంటే ప్రతిసారి ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ప్రజల వైపు ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప మేము ఏం సవాల్ విసరట్లేదు. మేము ఏమి మాట్లాడినా ప్రూఫ్ ఎవిడెన్స్ తో మాట్లాడతాము. వాళ్ళలాగా బట్టగాల్చి బడయం మేము, వాళ్ళలాగా రాళ్ళు ఇసరము, వాళ్ళలాగా బస్తీ మేము సవాలని మాట్లాడము. మేము క్లియర్ గా ప్రూఫ్ తోని ఎవిడెన్స్ తో మాట్లాడతాము. అదే ఎవిడెన్స్ తో మేము మాట్లాడినాము, బయట పెట్టినాము. మీరు డ్రగ్ అడిక్ట్స్ కి, డ్రగ్ పెడ్లర్స్ కి మీరు టెండర్లు ఇచ్చినారు, ఇంతకన్నా దారుణం ఏముంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. 2000 కోట్ల స్కామ్ చేసినారు మీరు ప్రశ్నిస్తా ఉన్నాము. వాళ్ళు ఏమన్నారు? కాలేదన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? చర్చ పెట్టాలి. సవాల్ విసిరినారు, రండి గన్ పార్క్ అని చెప్పి. మరి మేము గన్ పార్క్ బయలుదేరితే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. 2 మంత్రులు వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. మరి ఎందుకు వెయిట్ చేస్తారు? వాళ్ళ పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతారు, అక్కడ వాళ్ళు కూర్చుని ఉంటే ఏం లాభం? మరి వాళ్ళ పోలీసు వాళ్ళే కదా ఇప్పుడు ఉంది. అందుకొరకే హరీష్ గారు ఇంకో పని చేసినారు మంచిగా, డైరెక్ట్ వాళ్ళతోనే ఫోన్ కల్పిద్దాం వీళ్ళకని చెప్పేసి. వాళ్ళు 3 ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు 3 ఫోన్ రింగ్ అయింది. పొన్నం ప్రభాకర్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అజరుద్దీన్ గారు 3 కూడా ఫోన్ ఎత్తడం మానేశారు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళు. సో ఏమని నిరూపమైంది? బంగారం కొందామనుకునే వారికి పెళ్లిళ్ల సీజన్ కోసం ప్లాన్ చేసుకుంటున్న సామాన్యులకు బులియన్ మార్కెట్ గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పెరిగాయి. గత 2 రోజులుగా కంటిన్యూగా పెరుగుతూ వస్తున్న పత్రి ధరలు ఇవాళ సరికొత్త రికార్డులను సృష్టించాయి. కేవలం 24 క్యారెట్ల తులం బంగారంపైనే ఇవాళ 3220 రూపాయలు పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అటు వెండి కూడా కేజీపై ఏకంగా 10,000 రూపాయలు ఎగబాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా అప్డేట్స్ ప్రకారం ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3220 రూపాయలు భారీగా పెరిగి 1,47,000 రికార్డు మార్కు చేరుకుంది. నిజానికి గడిచిన 2 రోజుల్లోనే మొత్తం కలిపి 6,220 రూపాయల మేర ధర పెరగడం విశేషం. ఇక సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల బంగారం అంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 2,950 రూపాయలు ఎగిసి ప్రస్తుతం 1,34,750 పలుకుతోంది. బంగారం ధరలతో పాటు వెండి కూడా భారీగా పోటీ పడుతోంది. కేజీ వెండి ధర ఈవేళ ఒక్కరోజు ఏకంగా 10,000 పెరిగి 2,60,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు ఈదురుగాలు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో అల్లాడిపోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ విపత్తు నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షం
వర్షంతో పాటు వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్లు, విద్యుత్ లైన్లు విరిగిపడ్డాయి. దీంతో రాత్రి నుంచి అనేక జిల్లాల్లో హైదరాబాద్లోని పలు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరెంటు పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. అటు ఏపీ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, పోలవరం ప్రాంతం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఏబీ బులెటిన్ చూశారు. నమస్కారం.